హలో. హలో హర్ష, ఏం చేస్తున్నావు? ఏం లేదు, సండే మన షూట్ ఉంది కదా, స్క్రిప్ట్ రాస్తున్నా. ఓ సరే, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు జయశ్రీ. కలుద్దామా? ఇప్పుడా? ఇప్పుడే. సరే, నువ్వు లొకేషన్ షేర్ చేయి, నేను 10 minutesలో నీ దగ్గర ఉంటా. సరే. సరే. ఎప్పుడు లేనిది ఎంత సడన్గా రమ్మంది ఏంటి? సరేలే, ఏదైతేనే ఈరోజు ఎలాగైనా నా మనసులో మాట తనతో చెప్పేస్తా. ఎన్ని రోజులు నేనైనా నా మనసులో మాట నాలోనే దాచుకుంటాను. ఈరోజు ఎలాగైనా చెప్పేస్తాను. ఒకవేళ తను చెప్తే మా రిలేషన్షిప్ మునుపటిలాగే ఉంటుందా? ఒకవేళ తను కూడా నన్ను లవ్ చేస్తుందా? ఏం అర్థం కావట్లేదే. సరే, ఏదైతే అదైంది. తనకి ఎలాగైనా ఈరోజు ప్రపోజ్ చేస్తా. ఇన్నాళ్ళ మా పరిచయంలో అతన్ని నేను చాలాసార్లు కలిశాను, కానీ ఎప్పుడూ లేని విధంగా ఈరోజే ఎందుకు ఇలా ఉంది? ఏదో తెలియని భయం, ఏదో తెలియని ఎక్సైట్మెంట్ ఎందుకు ఇలా పెరుగుతుంది? హర్షతో ఇన్నేళ్ల పరిచయంలో ఇప్పటి వరకు ఏ విషయంలో అయినా ఎలాంటి తడబాటు లేకుండా మాట్లాడేదాన్ని, కానీ ఇప్పుడే ఎందుకు ఇలా నా మనసులో మాట చెప్పడానికి ఇంత సతమతం అవుతున్నాను? ఏదైతే అదైంది. ఈరోజు ఎలాగైనా హర్షతో నా మనసులో మాట చెప్పేస్తాను. ఎలా చెప్పాలి? సరే, ఒకసారి ప్రాక్టీస్ చేస్తా. హర్ష, ఐ లవ్ యూ. బా, ఎలా చెప్పాలి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఛా, ఎలా చెప్పాలి? హర్ష, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఛా, ఎలా చెప్పాలో తెలియట్లేదే. ఏంటి, ఏదో చెప్పాలని పిలిచావు? అవును, కానీ ఎలా చెప్పాలో తెలియటం లేదు. తెలియకపోవడం ఏంటి? నీకు తెలిసిందే చెప్పు. ఏంటి జయశ్రీ? అది అది ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎలా చెప్పాలా అని. నువ్వు ఎలాగైనా చెప్పు. మనకి సండే షూట్ ఉంది, మనం అర్జెంటుగా పని చూసుకోవాలి. చెప్పు. అదేంటంటే, ఐ లవ్ యూ హర్ష. నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం. ఏంటి, జోక్ చేస్తున్నావా? జోక్ కాదు హర్ష, నిజమే చెప్తున్నాను.
నువ్వంటే నాకు చాలా ఇష్టం. జయశ్రీ, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. మనిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే. అదేంటి హర్ష అలా మాట్లాడుతున్నావు? నువ్వు చూపించే కేరింగ్, ప్రేమ అదంతా అవును, నీ మీద ప్రేమ కేరింగ్ చూపించా. అది ఎవరి మీదైనా చూపిస్తా జయశ్రీ. అదేంటి హర్ష అంత కఠినంగా మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. నువ్వు కూడా ఇలా చెప్తావు అనుకోలేదు జయశ్రీ. ఇప్పుడు అంటుంటావు కదా నిన్ను పెళ్లి చేసుకోపోయేవాడు చాలా అదృష్టవంతుడని. ఇప్పటికీ అదే మాట అంటున్నా. నిన్ను చేసుకోబోయేవాడు ఎవడైనా సరే చాలా అదృష్టవంతుడు. ఆ అదృష్టవంతుడివి నువ్వే ఎందుకు కాకూడదు? నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది జయశ్రీ? నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఈ ప్రేమ పెళ్ళి ఇవేవి మన ఇద్దరికి సెట్ కావు. మన ఇద్దరం మంచిగా హ్యాపీగా ఉంటున్నాం కదా. ప్రతిసారి నువ్వంటే ఇష్టం అంటుంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అనుకొని పొంగిపోయేదాన్ని. నాకు నిజంగా నువ్వంటే ఇష్టం జయశ్రీ. కానీ అది ప్రేమ అనుకుంటే అది నీ భ్రమే అవుతుంది. చూడు జయశ్రీ, ఇప్పటి వరకు మనం ఎలా అయితే ఫ్రెండ్స్గా ఉన్నామో ఇక మీదట కూడా అలా ఉంటానంటే మన బాండింగ్ కంటిన్యూ చేద్దాం. లేదు ఈ ప్రేమ పెళ్ళి అన్నావంటే ఇంకెప్పుడు నీ మొహం చూపించక జయశ్రీ. సరే హర్ష, నేను నిన్నేమన్నా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించు. ఇంకెప్పుడు నా మొహం నీకు చూపించను. జయశ్రీ, నువ్వు ఎలాంటి అబ్బాయిని హస్బెండ్గా రావాలని కోరుకుంటున్నావు? ఇలాంటి అబ్బాయి అని పెద్ద కోరికలేం లేవు. డబ్బులేం లేకపోయినా, ఆస్తిపాస్తులేం లేకపోయినా నన్ను మంచిగా అర్థం చేసుకుని ప్రేమగా చూసుకుంటే చాలు. ప్రాణం పెట్టేస్తాను. నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడో కానీ వాడు నిజంగా అదృష్టవంతుడు జయశ్రీ. హలో, అరే మామా. చెప్పరా. అరే మామా, ఒక హెల్ప్ చేస్తావా? రే చెప్పరా. నువ్వు ఖచ్చితంగా చేస్తానంటేనే చెప్తా. ముందు విషయం ఏంటో చెప్పరా. లేదు మామా, నువ్వు నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేయి. అరే మామా, నువ్వు నేను చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం, కలిసి పెరిగాం. నీకోసం ప్రాణం ఇస్తారా చెప్పు. రే మామా, నేను జయశ్రీని 1 yearగా లవ్ చేస్తున్నారా. తనకి ప్రపోజ్ చేయాలంటే ఏదో తెలియని భయం మామ. నువ్వు తన ఫ్రెండ్వే కదా, కొంచెం నా ప్రేమని తనతో చెప్తావా ప్లీజ్ రా. తను నేను లవ్ చేస్తుందా ఏమో తెలియదు మామ, కానీ తను నాకు కావాలనిపిస్తుందిరా. లైఫ్ లాంగ్ తనతోనే ఉండాలనిపిస్తుంది. ఎలాగైనా హెల్ప్ చేయ మామ ప్లీజ్ రా. అరే మామ, ఒక్క విషయం చెప్తా చూడరా. నీకోసం ఏదైనా చేస్తారా, కానీ నీ తరపున నేను మాట్లాడడం అంటే అది కరెక్ట్ కాదు మామ. నీ లవ్లో నిజముంటే ఖచ్చితంగా తను యాక్సెప్ట్ చేస్తుంది మామ. నిజంగానా? నిజంగా యాక్సెప్ట్ చేస్తుంది మామ. నాకేం అర్థం అవ్వట్లేదు మామ.
తను నా లవ్ని యాక్సెప్ట్ చేస్తుందో లేదో భయంగా ఉందిరా. అరే నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా మీ ఇద్దరు పేరు బాగుంటుంది మామ. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కదరా నా బెస్ట్ ఫ్రెండ్ అంటే. నీకోసం నేను ప్రాణం ఇస్తా మామ. రేపు ఎలాగైనా జయశ్రీకి నా ప్రేమని చెప్పేస్తా. సరే మామ, ఉంటాను. సరే మామ, జాగ్రత్త. లవ్ యూరా. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన స్నేహానికి నా ప్రేమని కానుకగా ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒకవైపు స్నేహం, మరొక వైపు ప్రేమ, వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. నాకు అదే చాలు.